అన్ని పార్టీల బీఆర్ఎస్ పార్టీ యొక్క అభిప్రాయం తీసుకొని దీనిపైన భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది. ప్రేమ్ గాంధీ గారు పూర్తి స్థాయిలో అసెంబ్లీలో చర్చ తర్వాతే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందంటున్నారు. ఒక విపక్ష పార్టీగా ఈ ఇష్యూ మాత్రం ఏ పార్టీకి ప్లస్ ఏ పార్టీకి మైనస్ అంటారు మీరు? అంటే వాస్తవాలు ఇప్పటి వరకు ప్రజలకు తెలియనంత వరకు మనం ఏం చెప్పలేము. నిజంగా కూడా అసెంబ్లీలకు చర్చకు వచ్చిన తర్వాత జరిగింది ఏంది, ఇచ్చినటువంటి నివేదిక ఏంది, ఆ నివేదికకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంది, ఏం చేయాలనుకుంటుంది అనేది పూర్తి స్థాయిలో తెలవడానికి కొంత సమయం పట్టొచ్చు. అది ఎప్పుడు ఏందని తెలియదు. కానీ రెండు పార్టీలు దొందే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నారు. ఒక్కటంటే ఒకటి వాళ్ళు ఇచ్చిన అదే డిస్కషన్ జరిగితే మాజీ ముఖ్యమంత్రి వస్తారా చర్చకి? ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉందా? బీఆర్ఎస్ సభ్యులందరూ కూడా అసెంబ్లీకి హాజరై పూర్తి స్థాయిలో చర్చలో పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తుందా? నేను ఏమంటున్నా, ఒకవేళ అవసరం ఉంది అని అనుకుంటే ఈ ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంటే కేసీఆర్ ని ఊరికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయాలి. అనేక సందర్భాలు అన్నాడు కదా, విధులను వదలను అని చెప్పి మాట్లాడినారు రేవంత్ రెడ్డి. మరి చేయాలి కదా పని. ఆ పని చేస్తాడా ఊకుంటాడా మన ఆయననే తెలవాలి. అనేక సందర్భాలు అన్నాడు కదా, ఇడువను 1,00,000 కోట్లు తిన్నారు, కక్కిస్తా అని అన్నాడు. కేసీఆర్ కుటుంబం తిన్నటువంటి ప్రతి రూపాయి కక్కిస్తాడు. మళ్ళీ ఇంకెప్పుడు కక్కిస్తాడో చూడాలి. చూడడానికి వెయిట్ చేస్తున్నాం కదా. అదే అన్న, కక్కియడంలో భాగమే ఈ రోజు విచారణ. మాటల వరకు కాదు, చేతల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. తెలియదు, ఫామ్ హౌస్ ముచ్చట ఎక్కడ పోయిందో తెలియదు, మాట్లాడిన అన్నారు అది ఎక్కడ పోయిందో తెలియదు. అరే కానీ మీరు స్టార్ట్ చేస్తున్నారు, దాన్ని ముగిస్తున్నారు మీ అంతా మీరే. అరే ప్రభుత్వం ఒకటన్నా మళ్ళీ ఏదైనా మాట్లాడాలంటే ఇలా మాట్లాడాలంటే మీ 6 హామీలు మర్చిపోవాలి ప్రజలు. మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల గురించి మాట్లాడవద్దు, ఏదైనా ఈ సమస్యల గురించి మాట్లాడాలి, లేదా ఏదో ఒక విషయం గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ పోయింది, ఏ ఊర్లకు పోయి నిజంగా చెప్పు. నువ్వు అంటున్నావు రైతులు హ్యాపీగా లేరు, యువత హ్యాపీగా లేరు, మహిళలు హ్యాపీగా లేరు, ఏ సామాజిక వర్గం హ్యాపీగా లేదు. అన్ని హామీలు ఇచ్చి గద్దెలెక్కిర్రు. చూడాలి ఎట్లయితుంది. ఏమైనా మాట్లాడి మీ ముఖ్యమంత్రి అంటుడు మా దగ్గర పైసలే లేవంటున్నారు, మంత్రులు అంటున్నారు, సీఎం కూడా అంటుడు మా దగ్గర పైసలే లేవంటున్నారు. మళ్ళీ భూములు అమ్మునే కడుకొచ్చుర్రు. ఏడ దొరుకుతాడు అమ్ముకొని దినానికి రెడీ అయిపోయి. ఎందుకు ఇవన్నీ ఉత్తముచ్చట్లు? జీతాలు సరిగ్గా ఇస్తలేరు కదా, 4 రోజులు ఇచ్చారు జీతాలు. మళ్ళా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము 101% బూటకోరు మాటలు మాట్లాడుతున్నాడు. ఏ మాత్రం సందేహం లేదు. రేపో ఎల్లుండో మళ్ళా స్థానిక ఎన్నికలు వస్తాయి, ప్రజలు సరైన బుద్ధి చెప్తారు మీకు. శ్యాంప్రసాద్ గారు ఫైనల్ గా ఒకటే, ముందే కాళేశ్వరం ప్రాజెక్ట్, రెండోది దానికి సంబంధించినటువంటి కొన్ని పేజీలు ప్రధానంగా కేబినెట్ లో డిస్కషన్స్ కి ముందు 60 పేజీలు అన్నారు, తర్వాత 25 పేజీలు అన్నారు, తర్వాత 20 పేజీలు అన్నారు. ఇలా డిఫరెంట్ ఉన్నటువంటి వార్తలు వేరియేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. నాకు ఒక్క నిమిషాల సమాధానం కావాలి. నిజంగా కాళేశ్వరం నివేదిక అనేది కాంగ్రెస్ పార్టీ తయారు చేసినటువంటి నివేదిక అంటున్నటువంటి బీఆర్ఎస్ నేతల మాటల మీద మీరేమంటారు? శ్యాంప్రసాద్ గారు పేజీలు ఎన్ని అనేది ఈ రోజు ఏమంటారు రాష్ట్ర ప్రభుత్వం కేబినెటే నిర్ణయం చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ కమిషన్ అనే వాళ్ళు రాజకీయంగా ఎదుర్కోలేక మాట్లాడే మాటలే తప్ప, ఈ రోజు ఘోష్ గారు ఆయన ఒక సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి పరిస్థితి. కోల్కతా గాని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లో ఆయన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి పరిస్థితి. ఆయన లోక్పాల్ బిల్లు కమిషన్ చైర్మన్ గా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన ఒక సీనియరు, వివాద రైతుడు. మనం ఇంకా ఎవరు కోవడం సరైన పద్ధతి కాదు కదండి. ఆయన ఒక సీనియరు, ఏ పార్టీకి సంబంధం లేకుండా న్యాయమూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఘోష్ గారు. ఆయన గురించి తెలిసిన ఎవరు కూడా ఇట్లా మాట్లాడారు. సరే, వాళ్ళు ఇప్పుడు ఘోష్ గారు అంత మామూలు మనిషి అయితే కేసీఆర్ గారు హాజరు కావద్దు కదండి. మీరు మామూలు మనిషి, మీరు మాలాక ముఖ్యమంత్రి గారు, మీకు మాలాక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టనీకి రాదని చెప్పి